అందరికీ నమస్కారం అండి. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్లు అండ్ సోషల్ మీడియా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వైఎస్ జగన్ మార్క్ పరిపాలన అంటూ ట్రెండ్ చేశారనమాట. అది చూసిన తర్వాత మాకు సడన్గా నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వు వచ్చిందంటే అభూత కల్పనలను వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే ఇందుకు కాదా వీళ్ళకు 11 సీట్లు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్యపు పరిపాలన అనేది తెలిసే కదా ప్రజలంతా ఆయనకు 11 సీట్లు ఇచ్చింది, ప్రతిపక్షం కూడా లేకుండా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అని నవ్వుకున్నాను అనమాట. అటువంటి పేటీఎం పప్పీస్ కోసం నేను ఈరోజు వైఎస్ జగన్ మార్క్ పరిపాలన ఏ విధంగా ఉన్నింది గత 5 సంవత్సరాలు అనేది ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసి ఈ చిన్న ప్రయత్నం అనమాట. ఇందులో ఫస్ట్ ఈ పోస్టర్ని మీరు ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. సో ఈ పోస్టర్ని వాళ్ళు డిజైన్ చేసుకున్నారనమాట. ఈ డిజైన్ చేసిన దాంట్లో వాళ్ళు ప్రధానంగా రాసింది ఏంటంటే శ్రీరాముడి కంటే అందమైన వాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. సరే, ఎవరి నాయకుడిని వాళ్ళు ఆ విధంగా అందంగా ఉన్నాడు, ఆజానుబాహుడు అని చెప్పేసి ప్రచారం చేసుకోవడంలో తప్పేం లేదు. ఎవరి నాయకుడు అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది బేసిక్గా. బట్ జగన్మోహన్ రెడ్డి గారిని శ్రీరాముడితో పోల్చడం అనేదే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది అనమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు ఉంటే ఈ 5 సంవత్సరాలలో వందలాది గుళ్ళని, హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేశారనమాట వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి దుర్మార్గులు. కానీ అటువంటి జగన్మోహన్ రెడ్డిని రాముల వారితో పోల్చడం అనేదే చాలా ఎబ్బెట్టుగా అనిపించింది నాకు. నిజానికి ఒకంత బాధకు కూడా గురి చేసిందనమాట. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలవడమే దేంతో మొదలైందంటే మీకు అందరికీ తెలుసు. ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి వారంలోనే ఈ పోస్టర్ గుర్తుందా మీకు అందరికీ? ప్రజావేదిక అంటారు. ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన స్టార్ట్ చేసిన తొలి నెలలోనే ఆయన కూలదోసింది ప్రజావేదికని. ఈ ప్రజావేదికని చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం, ప్రజల డబ్బులతో, ప్రజల యొక్క కష్టాలు నష్టాలు, వాళ్ళ సాధక బాధలు అన్నీ తెలుసుకోవడం కోసం ప్రజల వద్దకే పరిపాలన అంటూ తీసుకొచ్చి కట్టారనమాట. 2.5 కోటి ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజావేదికని కూల్చడంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలైంది. ఇది వైఎస్ జగన్ మార్క్ అనమాట. ఆ తర్వాత అత్యాచారాలు. ఈ అత్యాచారాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంతటి దుర్మార్గమైనటువంటి పరిపాలన అంటే అది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు తాడేపల్లి ప్యాలెస్కి కూతవేటు దూరంలోనే ఒక యువతిని దారుణంగా అత్యాచారం చేసి, గంజాయి బ్యాచ్ అత్యాచారం చేసి చంపేసి వెళ్ళిపోతే కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. ఈ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో అన్యాయాలకు, అత్యాచారాలకు గురైపోయి చచ్చిపోయినటువంటి మహిళలు ఎంతోమంది. ఇంకొక ఇన్సిడెంట్ కూడా గుర్తు చేస్తాను నేను. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి స్వంత నియోజకవర్గం పులివెందులలో ఒక దళిత మహిళ ఆవిడ్ని సామూహికంగా అత్యాచారం చేసి చంపేసి వెళ్ళిపోతే న్యాయం చేయండి అని చెప్పేసి వెళ్ళి అడగడానికి వెళ్ళినటువంటి నేటి హోమ్ మినిస్టర్, నాటి ప్రతిపక్ష పార్టీ సభ్యురాలైనటువంటి వంగలపూడి అనిత గారి మీద కూడా కేసు పెట్టి హింసించినటువంటి దిక్కుమాలినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. అలాగే అప్పులు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి వారంలో మంగళవారం, శుక్రవారం, అలాగే బుధవారం, గురువారం, సోమవారం, సో వారంలో 4 రోజుల పాటు అప్పుల కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఉండింది ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఆనాటి రాష్ట్ర ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో బుడబుక్కల బుగ్గన రాజేంద్ర ప్రసాద్ అని చెప్పేసి ఆయన్ని ముద్దుగా ప్రజలంతా పిలుచుకుంటారనమాట. మేము ఆ విధంగా పిలవకూడదు కాబట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని చెప్పేసి పిలుచుకుంటాం. ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు డోన్ నియోజకవర్గానికి ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారనమాట. ఆయన ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టేసి భార్యా బిడ్డల్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళి మకాం వేసేవాడు. ఎందుకంటే అప్పులు కావాలి కాబట్టి. అప్పు తీసుకొస్తే కానీ ఇక్కడ జీతాలు ఇచ్చేదానికి లేదు, అప్పు తీసుకొస్తే కానీ ఇక్కడ పెన్షన్లు ఇచ్చేదానికి లేదు, అప్పు తీసుకొస్తే కానీ ఇక్కడ పథకాలకు డబ్బులు పెట్టేదానికి లేదు. ఇంకా ఈ విధంగా అప్పుల మీద అప్పులు. మామూలుగా ఏంటంటే ప్రతి సంవత్సరం ఇంత అప్పు తీసుకోవడానికి కేంద్రం మనకు వెసులుబాటు ఇస్తే అవి సరిపోక
రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి భూముల్ని తాకట్టు పెట్టారు, ప్రభుత్వ స్థలాలను తాకట్టు పెట్టారు, ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టారు, వివిధ రకాలుగా కార్పొరేషన్ల పేరు మీద అప్పులు తీసుకొచ్చారు. ఇవన్నీ సరిపోక ఏకంగా సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక అది పోతే పారిపోయిన కంపెనీలు అంటే మనకు మొదటగా గుర్తొచ్చేది ఒక లులు మాల్ అనమాట. ఈ లులు మాల్ అనేది వైజాగ్లో ఏర్పాటు చేయడానికి ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంఓయూ చేసుకుని ఇక ఏంటి సెటప్ చేయడానికి పనులు మొదలు పెట్టాలనే టైంలో గవర్నమెంట్ మారడంతో జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో రాగానే ఆ లులు మాల్ యొక్క ఓనర్ని పిలిపించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళను బెదిరించి కమిషన్లు అడిగేసరికి ఆయన బెంబేలెత్తిపోయి మీ రాష్ట్రానికి ఇంక రాను, నా జీవితంలో నేను బ్రతుకుండంగా మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనని చెప్పేసి భీష్మించు కూర్చున్నటువంటి లులు మాల్ సంస్థని మనం చూసాము. అలాగే పెనుగొండలో జాకీ పరిశ్రమను ఏ విధంగా తరిమేశారో మనందరం చూసాము. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నానా ఇబ్బందులు పడి కష్టాలు పడి వేరే స్టేట్కు వెళ్ళవలసినటువంటి కియా కార్ల కంపెనీని ఏ విధంగా అయితే పెనుగొండకు తీసుకొని వచ్చి పెట్టారో మనందరికీ తెలిసిందే. ఈనాటికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు రాయలసీమ ప్రజలు. కియా లాంటి ఒక పెద్ద సంస్థ మా పెనుగొండలో, మా అనంతపురం జిల్లాలో ఉందని చెప్పుకుంటుంటారు అనమాట. అటువంటి కియా కార్ల సంస్థ ఓపెనింగ్ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారి హిందూపురం ఎంపీ, అదే మనందరికీ తెలుసు, పార్లమెంట్లో వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడరా అయ్యా అంటే ప్యాంట్ ఇప్పదీసి అందరికీ చూపించాడే ఆ గోరంట్ల మాధవ్, ఆ ఓపెనింగ్ రోజు వెళ్ళి అక్కడ ఆ సంస్థ యొక్క సీఈఓని ఏ విధంగా బెదిరించాడో మనం అందరం చూసామన్నమాట. ఈ విధంగా పారిశ్రామికవేత్తలను బెదిరించి బెంబేలెత్తిపోయేటట్లు చేసి వాళ్ళను పరిగెట్టించేలాగా చేసినటువంటి దిక్కుమాలిన మార్క్ పరిపాలన ఇది జగన్మోహన్ రెడ్డిది. అలాగే బీసీల మీద దాడులు మనం చూసాం. ఏ ప్రభుత్వం వచ్చినా సరే రాజకీయ ప్రత్యర్థుల మీద వాళ్ళకి ఏదైనా కానీ ఉంటే, అంటే ఆ రాజకీయ ప్రత్యర్థులు ఏదైనా తప్పు చేస్తే చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళను శిక్షించడానికో లేకపోతే వారి మీద కేసులు నమోదు చేయడమో ఇటువంటివి జరుగుతుంటుందన్నమాట. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి ఎటువంటి విలువ ఉండేది కాదు. అలాగే బీసీలన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, మైనారిటీలన్నా, కమ్మ అన్నా, కాపు అన్నా, ఇతర ఏ కులాలన్నా కూడా ఈయనకు పెద్ద లెక్క ఉండదన్నమాట.